వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. అమరావతిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. రాజధాని అమరావతి నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలన్న తమ కలను చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. ఉత్తమ ప్రమాణాలు, టెక్నాలజీతో అమరావతి నగర నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రపంచ బ్యాంకు బృందం గత 3 రోజులుగా అమరావతిలో పర్యటిస్తోంది. అమరావతిలోని భవనాలు, రోడ్లను పరిశీలించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. సియోల్లోని హుండాయ్ మోటార్ కంపెనీ అధికారులతో వారు సమావేశమయ్యారు. తెలంగాణలో హుండాయ్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు సహా అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సదుపాయం ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఇంజనీరింగ్ కార్యాలయాన్ని విస్తరిస్తామని హుండాయ్ తెలిపింది. భారతీయ వినియోగదారుల కోసం బెంచ్ మార్క్ ఉత్పత్తులు, సాంకేతిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హుండాయ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి బృందానికి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను టూరిజం సెంటర్ గా మారుస్తామని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసానిని వైరా రిజర్వాయర్ ను టూరిజం హబ్ గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. జిల్లాలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి సోమవారం పర్యటించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని కొత్తగూడెం క్రాస్ రోడ్ లో నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బౌద్ధరామం, ఖమ్మం కిల్లా, కిన్నెరసాని పర్యాటక కేంద్రాలను పరిశీలించామన్నారు. బాగా ప్రాశస్త్యం కలిగినటువంటి జిల్లా ఇది. ఇక్కడ అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి. కిన్నెరసాని లాంటి ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కానీ ఇవన్నీ కూడా ఇకో టూరిజం డెవలప్ చేయడానికి బాగా అభివృద్ధి ఉపయోగపడేవి. అట్లాగే టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి, సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు పూర్తి స్థాయిలో ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం సంపూర్ణంగా నిధుల్ని పోగేసి పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకొని ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎదిగేటట్టు చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిజాన్ని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఇట్లే పర్యటన చేసే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యులందరినీ తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతానికి సంబంధించిన సైట్లన్నింటినీ వారు విజిట్ చేసి ముందుగా వాటికి పబ్లిసిటీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని వారు స్టేట్ వైడ్గా తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా టేకప్ చేశారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా ఇదే రకమైనటువంటి ప్రోగ్రామ్ టేకప్ చేయబోతా ఉన్నాం. అంటే మనం గతంలో ఇప్పటి వరకు చూడనటువంటి టూరిజం అభివృద్ధి అంటే ఏంటో చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాబోయే సంవత్సర కాలంలో మనం చాలా స్పష్టంగా చూడబోతా ఉన్నాం. దీనికి కావాల్సిన విధంగా వారు ఇందాక అక్కడ నేలకొండపల్లి దగ్గర చెప్పారు. హైదరాబాద్ నగరం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి డెస్టినేషన్గా ఉన్నటువంటి నగరం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా నెలకు ఒకసారి హాలిడే అంటే తీసుకునే క్రమంలో భాగంగా ఆ హాలిడే తీసుకునే సమయంలో కూడా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసినట్టుగా ఇకో టూరిజం అంటే ఫారెస్ట్లో, అడవుల్లో మంచి జలాశయాలు ఉన్న దగ్గర ట్రాకింగ్ లాంటిది,
వాకింగ్ పనికొచ్చేటువంటి ట్రాక్ తయారు చేసి మంచి బ్యూటిఫుల్ రిసార్ట్స్ కట్టి అక్కడ ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు వీకెండ్స్కో లేకపోతే నెలకు 1-2 సార్లు ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆ పరిసర ప్రాంతాలకు వాళ్ళు ఉద్యోగస్తులను పంపించి అక్కడ వాళ్ళు ఆట విడుపుతో పాటు వాళ్ళు పని చేసుకునేటువంటి ఒక వాతావరణాన్ని కూడా సృష్టించడానికి ఒక మంచి డిజైన్తో టూరిజం మంత్రి గారు జూపాలి కృష్ణారావు గారు ప్రాజెక్ట్ తయారు చేసుకొని ఈ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం మంచి ప్రణాళికతో గత బడ్జెట్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టులని అన్నిటి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర టూరిజం దేదీప్యమానంగా వెలుగుతుందని, టూరిజం అభిమానులందరికీ కూడా ఒక ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని మీ అందరికీ చెప్తూ, భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఇంకా ముందు ఉండేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం మొత్తం జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే టూరిజం శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, ఫారెస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు, ఎండోమెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని తయారు చేసి టూరిజం మంత్రి గారితో పంపిస్తే స్టేట్ బడ్జెట్తో పాటు కేంద్ర బడ్జెట్ని ట్యాప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాటన్నిటిని చేసుకుందామని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా దీనికి విరివిగా ప్రాచుర్యాన్ని ఇచ్చేటువంటి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పులివెందుల మున్సిపాలిటీలో జగనన్న మెగా లేఅవుట్ లో 175 కోట్ల కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపించారు. పులివెందులలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మీ నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక్క లేఅవుట్ లోనే దాదాపు 175 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీనిపైన మీరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా లేరు, ప్రతిపక్ష నాయకునిగా లేరు, ఎలాంటి పని లేదు. మీరు అక్కడే ఉంటారు, నేను అక్కడే ఉంటా. ఇద్దరం కలిసి పులివెందుల మెగా లేఅవుట్ కు పోదాం. ఎంత అన్యాయాలు, ఎంత అరాచకాలు జరిగాయో అక్కడే ఇద్దరం తేల్చుకుందాం. లేకపోతే మీరిచ్చిన లబ్ధిదారుల లిస్టును తీసుకొని వస్తా, మీరు మంజూరు చేసిన లిస్టును తీసుకొని వస్తా. ప్రభుత్వం ఇప్పుడు తమ విచారణలో జరిగిన లోపాలు ఇవన్నీ కూడా తీసుకొని వద్దాం. మీరు బహిరంగ చర్చకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా పులివెందుల పాడా ముసుగులో జరిగిన 100 కోట్ల రూపాయల స్కామ్ పైన కూడా మీరు విచారణకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా పులివెందుల మున్సిపాలిటీ సుందరీకరణ అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇష్టానుసారంగా దాంట్లో అవినీతి జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇక ఇరిగేషన్ లో కూడా ఎత్తిపోతల పథకాలని చెప్పి రకరకాల పేర్లతో ఇరిగేషన్ లో కూడా 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా. ఇంకా దారుణమైన విషయం, పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సుందరీకరణ పేరుతో మీరు రింగ్ రోడ్డు చుట్టూ ఊర్లో బ్రహ్మాండంగా పాత కరెంటు పోల్ల స్థానంలో కొత్త ఇన్ని కూడా పెట్టడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో. ఈ రోజు గత నెల రోజుల నుంచి కరెంటు బిల్లు కట్టలేక స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో పులివెందుల మున్సిపాలిటీని మీరు తీసుకొచ్చారంటే పులివెందుల ప్రాంత ప్రజలపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా. దాదాపు 23 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించాలి పులివెందుల మున్సిపాలిటీ. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల మున్సిపాలిటీని ఆర్థికంగా ఎంత దోపిడీ చేశారో, ఎంత నాశనం చేశారో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జీవో 46ను రద్దు చేసి గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను జీవో 46 బాధితులతో కలిశారు. జీవోతో కలుగుతున్న నష్టంను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ జీవో 46ను రద్దు చేయడం, న్యూమరికల్ పోస్టులతో న్యాయం చేయడంపై సమాలోచన చేయాలన్నారు. ఈ జీవోతో గ్రామీణ విద్యార్థులకు తీవ్ర న్యాయం జరుగుతుందని, శాసనసభ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున చొరవ చూపాలని మంత్రి పొన్నంను కోరారు. మంత్రి సైతం సానుకూలంగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారని, శాసనసభ సబ్ కమిటీలో చర్చిస్తామని చెప్పారన్నారు. రాజకీయ వేషజాలకు పోకుండా రద్దుకు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మళ్లీ వచ్చి సవివరంగా వివరిస్తామని, సాంకేతిక సమస్యలపై సమాలోచన చేయడానికి సిద్ధమని, ఎటువంటి పత్రాలు సమకూర్చడానికి ఆయన సిద్ధమని పేర్కొన్నారు. ఈ నెల 19 జీవో 46పై హైకోర్టులో జరిగే విచారణకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. బాధను వినేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఛాలెంజెస్ ఏంది, దీంట్లో ఉన్నటువంటి ఈ ప్రొవిజన్స్ ఏంది, వీటిని కూడా వారు సానుకూలంగా విన్నారు.
మాకు ఇంకా వివరాలు కావాలి, మాకు ఇంకా ఈ జీవో నెంబర్ 46 మీద పూర్తి ఐడియా రావాలి. మాకు మీరు ఏ విధంగా నష్టపోతున్నారు, దాన్ని ఏ విధంగా మనము అధిగమించవచ్చు, ఏ విధంగా మీకు న్యాయం చేయొచ్చో మాకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చెప్పండి, మార్గాలు చెప్పండి, మీరు రిటర్న్గా ఇవ్వండి, ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి వారు ఈరోజు చెప్పడం జరిగింది. మీ సందర్భంగా ఒకటే విషయం చెప్తా ఉన్నాము, ప్రభుత్వము ఆ రోజు ఈ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 46 బాధితుల యొక్క బాధను విని తప్పకుండా ఈ జీవోను మేము రద్దు చేస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి, మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి, మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే తప్పకుండా జీవో 46ను రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కేవలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాత్రమే కాదు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది రాష్ట్ర కమిటీ చైర్మన్లు, వీళ్ళందరూ కూడా జీవో నెంబర్ 46 మేము రద్దు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఓటు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి అని చెప్పేసి వారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిండ్రు. మీకు ఎన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లు కావాలంటే అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్నిసార్లు వివరించమంటే అన్నిసార్లు వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి ప్రత్యేక పరిష్కార మార్గాలను కూడా మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి వీళ్ళ బాధను మానవతా దృక్పథంతో ఆలోచించి మరి వీరికి తప్పకుండా న్యాయం జరిగే విధంగా జీవో 46ను రద్దు చేసైనా, సవరణ చేసైనా, సూపర్ న్యూమరీ పోస్టు క్రియేట్ చేసైనా, బ్యాక్లాగ్ పోస్టు మరి ఫిల్ చేసైనా వీళ్ళకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారు మాకు సమయం ఇచ్చినందుకు, వీళ్ళ యొక్క బాధలు విన్నందుకు, వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా మేము మా పార్టీ పక్షాన కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది పార్టీల పంచాయతీ కానే కాదు, ఈ బాధితుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం, ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి దీంట్లో ఇది పొలిటికల్ బెనిఫిట్ తీసుకోవడానికో, పొలిటికల్ క్రెడిట్ తీసుకోవడానికో మేము ప్రయత్నం చేస్తలేము. ప్రభుత్వం కూడా ఆ రకంగానే ఆలోచిస్తుందని చెప్పేసి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి తప్పకుండా దీన్ని ముందు తీసుకెళ్లాలి, ఈ కన్సల్టేషన్ ప్రాసెస్ ముందు తీసుకెళ్లాల్సిందిగా. మంగళ అంబటి రామ్ అనే ఇంటి కబ్జా, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డిల అనుచరులు, మరోవైపు దేవుడికే శతకోపం పెడుతూ దేవాలయ భూములను కొట్టేసిన వైసీపీ కేటుగాళ్ల భాగోతం వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. మంగళగిరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా డీఓ స్వీకరణ కార్యక్రమంలో వారంతా తమకు న్యాయం చేయాలని అర్జీలను అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రామయ్య, రాష్ట్ర అధికార సంఘం కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమ, కోడూరు అఖిల్ తదితరులు భూ కబ్జాలు, పింఛన్ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అక్రమ కేసులు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. ఇక్కడ పాల్గొంటున్నాననేటువంటి సమాచారం ఉండడంతో ఎక్కువ మంది ఆ సమస్యల్ని తీసుకురావడం జరిగింది. సమస్యల పట్ల అవగాహన, ఆలోచన, ఆ సమస్యలను పరిష్కరించడం ఎలా అనేటువంటి విషయాల పట్ల శ్రద్ధతో వాటన్నిటినీ కూడా చూసాం. అవసరమైన మేరకు అనుభవజ్ఞులైనటువంటి వర్ల రామయ్య గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి బుచ్చి రాంప్రసాద్ గారు కానీ, రమణ గారు కానీ సహకరించారు. మధ్యలో అశోక్ బాబు గారు లాంటి పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో మనం ఏం చేయాలనేటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. 250 పైచిలకు అర్జీలు, వాటిల్లో ఎక్కువ భాగం దేవాదాయ శాఖకు వచ్చి వాటిని కొన్ని ఇక్కడే పరిష్కరించగలిగాం. కొన్నింటిని దేవాదాయ శాఖ అధికారులకు పంపించి పరిష్కారం అక్కడి నుంచి తీసుకొని ఆ లబ్ధిదారులకి సమాధానం ఇవ్వడం కూడా జరుగుతుందనేటువంటి విషయం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కార్యక్రమంలో నేను గమనించింది, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వస్తే సమస్యతో, నిజమైన సమస్యతో వచ్చిన వాళ్ళకి ఒక పరిష్కారం దొరుకుతుంది, మాకు న్యాయం జరిగింది అని సంతోషంగా వెళ్ళేటువంటి ఆ నవ్వు ముఖాలని అర్జీదారుల్లో నేను గమనించడం జరిగింది. సామాన్యంగా వస్తారు, మంత్రులు వెళ్ళినా వస్తారు, ఎమ్మెల్యేలు వెళ్ళినా వస్తారు, పార్టీ పెద్దలు వెళ్ళినా వస్తారు గ్రామాలకి, పట్టణాలకి.
అక్కడ పరిష్కారానికి సమయం ఉండదు. వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకొని తర్వాత సంబంధిత అధికారులకు పంపిస్తాం మామూలుగా. కానీ ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించగలిగాం. కొన్ని సమస్యల్ని అధికారుల దగ్గర నుంచి సమాచారం వెంటనే నాకు కావాలని చెప్పి ఫోన్లో కాంటాక్ట్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. కొన్ని అయితే దాని మీదనే ఎండార్స్ చేసి పంపిస్తున్నాం. వారం రోజుల లోపల దీని మీద నివేదిక కావాలి. ఈ నివేదికలు వచ్చిన తర్వాత నిర్ణయాలని లబ్ధిదారులకు పార్టీ కార్యాలయం ద్వారా చేర్చడం జరుగుతుందని ఇలా దీన్ని 2-3 భాగాలుగా విభజించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం నిజంగా ఎవరైతే నిజమైన కక్షిదారులు ఉంటారో, నిజమైన సమస్యలు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక పరిష్కార వేదిక ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతినిత్యం జరుగుతుంది. ఇది ఒకరోజు ఏదో నేను వచ్చి గొప్పగా చెప్పేది కాదు. ఇది జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇక్కడ అమలు చేయడంలోనే ప్రతిరోజు ఒక మంత్రివర్గ సభ్యులు, పార్టీ నుంచి ఒకరు పెద్దలు, శాసనసభ్యులు ఒకరు, లేదా పార్టీ నుంచి ఆ యొక్క సమస్యల అవగాహన కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో లబ్ధిదారుల యొక్క లేకుంటే అర్జీదారుల యొక్క సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉదయం నుంచి కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం సజావుగా సాగింది. దాదాపుగా ఒక 5:30-6 గంటల వరకు కూడా ఇవన్నీ చేసి వాళ్ళందరికీ తృప్తిపరిచి పంపడం జరిగింది. సమాచారం ఇచ్చాక మరింత సంతోషిస్తారు, మరింత తృప్తి చెందుతారు. వాళ్ళకి న్యాయం చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క విధి విధానం. ఈ రెండింటినీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం, భరోసా ఇవాళ మేము ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ నేనే కాదు, అనేక మంది మంత్రులు గత 20 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లేని కారులో రేవంత్ ప్రయాణించాడు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వాహన ప్రదర్శనను వీక్షించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి పర్యటనతోనే 31,532 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడంతో ఆయన పర్యటన విజయవంతమైందని రాష్ట్ర పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని 19 కంపెనీలు తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో ఈ నెల 3 అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం విదితమే. రేవంత్ రెడ్డి శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని దక్షిణ కొరియాకు వెళ్లారు. సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయాల వరకు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి. ఇటీవల కాలంలో ఆయన చెప్పిన కొన్ని జోష్యాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇకపై తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని అన్నాడు. అయితే అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థం చేసుకోక వీరిద్దరూ కలిసి ఉండరు అంటూ చెప్పాడు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు వేణుస్వామిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్లు కలిసి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని అందరూ కోరారు. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ స్టేట్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నీరెళ్ల శారద, వేణుస్వామి పైన టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఏంటి అంటే, నేను ఇంతకుముందు సమంత నాగచైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప, నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగచైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు. అది చెప్పను. ప్రత్యేకించి నాగచైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను. అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను. మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే, ఆయన కూడా వెరీ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు. కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు. నేను ఇక మీదట పెట్టను. విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయము. ఇది డిసిషన్ అయిపోయింది. నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ, అందుకని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను చెప్పను కూడా. ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. నేను చెప్పను. ఓం నమో వెంకటేశాయ. విక్రమ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం తంగలాన్. మాలవిక మోహనాన్ కథానాయిక. హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా ఇది సిద్దమైంది. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం తాజాగా విజయవాడలో సందడి చేసింది. సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్న చిత్ర బృందం నగరంలో పేరు పొందిన బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసింది. అక్కడికి వచ్చిన వారితో విక్రమ్, మాలవిక కాసేపు సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకన్లు లేని భక్తులకు దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వారిని 86,604 మంది భక్తులు దర్శించుకోగా అందులో 31,536 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.8 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న గుంటూరుకు చెందిన రావి సాయి మస్తాన్ రావును విజయవాడ సెబ్ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కేసు సందర్భంగా మస్తాన్ పేరు తెరపైకి వచ్చింది. 2 నెలల క్రితం గుంటూరుకు చెందిన యనమల గోపిచంద్ ఢిల్లీ నుండి 35 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను కొనుగోలు చేసి రైలులో వస్తుండగా విజయవాడలో అరెస్ట్ చేశారు. అతడి కోసం బయట కారులో ఎదురుచూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్ల కాంతి కిరణ్, షేక్ కాజా మొహిద్దీన్, నాగూర్, షరీఫ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా మస్తాన్ రావు పేరు బయటకు వచ్చింది. అతడు డ్రగ్స్ ఇవ్వడంతోనే ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్లు చెప్పాడు. దీంతో ఈ కేసులో మస్తాన్ ను A5 గా చేర్చారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న మస్తాన్ గుంటూరు జీటీ రోడ్లోని మస్తాన్ దర్గా వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.